క్రీస్తు నామమున వీక్షించిన మీ అందరికీ నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ దినమందు ర్యాప్చర్ లేకపోతే దేవుని యొక్క రహస్య రాకడను గురించి మీతో కొన్ని విషయాలు పంచుకోవాలనుకుంటున్నాను. ఎందుకని అంటే ఎన్నో వీడియోస్ దేవుని రాకడను గురించి, దేవుడు రేపే వస్తున్నాడా, లేకపోతే ఈ కాలంలోనే వస్తున్నాడా, దేవుడు ఈ సంవత్సరంలోనే వస్తున్నాడా అన్న విషయాలు, లేకపోతే అన్న దాని గురించి ఎన్నో వాదనలు జరుగుతూ ఉన్నాయి. అలాగే సైన్స్ కూడా చాలా మట్టుకు బైబిల్లో ఉన్న సైన్స్ నెరవేరినట్లుగా కూడా మనం చూస్తున్నాము. కాబట్టి నేను కొన్ని విషయాలు మీ దగ్గర ఉంచాలని నేను అనుకుంటున్నాను. మొదటిగా మనము వాక్యంలో నుంచి మనం కనుక చూసుకున్నట్లయితే మొదటి దశలోనిక పత్రికలో 4వ అధ్యాయము 16వ వచనంలో మనం కనుక చదివినట్లయితే, ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును. క్రీస్తు నుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమైన నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొంటకు ఆకాశ మండలములకు మేఘముల మీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకొనుడి. మనము చూసినట్లయితే పౌలు భక్తుడు క్లియర్గా ఏమని చెప్తున్నాడంటే, ఈ ఒక్క చోట కాదు, పౌలు భక్తుడు ఇంకొక చోట కొరింథీయులకు రాసిన పత్రికలో కూడా దేవుని యొక్క రాకడను గూర్చి, మనము నిజంగా దేవుణ్ణి యేసు ప్రభువారిని మనం నమ్మిన వారమైతే ఖచ్చితంగా క్రీస్తు యొక్క రాకడను కూడా మనము నమ్మాలి. ఎందుకనంటే ఆయన ఇక్కడి నుండి ఆరోహణమై ఆయన వెళ్ళిన తర్వాత మరలా తిరిగి వస్తానని ఆయన సెలవిచ్చాడు. కాబట్టి ఆయన వచ్చే సమయం గురించి, కాలముల గురించి చాలామంది చాలా రకాలుగా ఎస్టిమేట్ చేస్తున్నారు. కానీ ఆయన ఎలాగ వస్తాడు అనే సూచనలు మనం కొన్ని గ్రహించవలసిన వారమై ఉన్నాం. ఆయన ఎలా వస్తాడంట, ఆర్భాటముతో వస్తాడంట, ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ. అంటే ఆయన ఒక బూర, లేకపోతే ఒక సైన్, లేకపోతే ఒక సౌండ్, ఒక బూర శబ్దంతో ఆయన వచ్చే దేవుడుగా ఉన్నాడు. అంటే ఆయన వచ్చినప్పుడు నీకు తెలుస్తుంది. ఆయన ప్రధాన దూత శబ్దము అంటే అదొక ఇట్స్ అ వాయిస్. ఆ వాయిస్ని నువ్వు ఈజీగా క్యాచ్ చేయిస్తావు ఎప్పుడంటే నువ్వు దేవునిలో, లేకపోతే దేవుని విశ్వాసంలో, దేవునితో నువ్వు కట్టుబడి ఉన్నప్పుడు నువ్వు ఆ శబ్దం నువ్వు గ్రహించగలుగుతావు. సో నెంబర్ 1 సైన్ ఏంటి అంటే, దేవుని రాకడకు ఆయన ప్రధాన దూత శబ్దంతో వస్తారు. ఆ తర్వాత ఆయన బూర ధ్వనితో, దేవుని బూరతోనూ పరలోకం నుండి ప్రభువు దిగి వచ్చును. సో ఆ బూర ధ్వని శబ్దంతో, ప్రధాన దూత శబ్దంతో ఆయన దిగి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అలాగే మనము క్రైస్తవులముగా అని మనం అనిపించుకోవాలి అంటే నీ విశ్వాసము ఆయన రాకడ మీద ఉండాలి, ఈ భూమి మీద కాదు. కాబట్టి అలా అని ప్రతిదాన్ని నువ్వు నమ్మాలి అని నేను అనట్లేదు. ఆయన ఇవాళే రావచ్చు, రేపే రావచ్చు, ఈ సంవత్సరంలోనే రావచ్చు, చెప్పలేం. కానీ అందుకే మత్తయి సువార్త 24వ అధ్యాయంలో దేవుడు ఏమంటారు అంటే, 24వ అధ్యాయము 35వ వచనం 36వ వచనం చదివినట్లయితే, ఆకాశము భూమి గతించును కానీ నా మాటలు ఏమాత్రము గతింపవు. అయితే ఆ దినమును గూర్చి, ఆ గడియను గూర్చి తండ్రి మాత్రమే ఎరుగును కానీ ఏ మనుషుడైనను, పరలోకమందలి దూతలైనను, కుమారుడైనను ఎరుగరు. ఇక్కడ మనం చూసినట్లయితే అంటే దేవుని వాక్యం ఖచ్చితంగా చెప్తుంది, దేవుడు క్లియర్గా చెప్తున్నారు. దేవుడు ఆ టైంలో వెరీ సీక్రెట్ టైం అన్నట్లుగా ఉంది. కానీ కుమారుడు ఎవరు? శిష్యులు ఆయన అడుగుతారు, అయ్యా నువ్వెవరు, మాకు తండ్రిని కనుపరచు అని అంటే దేవుడు ఏమంటారు, నన్ను చూస్తున్నారు, నన్ను చూస్తే మీరు తండ్రిని చూసినట్లే. అంటే దేవుడు ఏకరీతిగా ఉన్నాడు. తండ్రి ఎలాగున్నాడో కుమారుడు అలానే ఉన్నాడు. తండ్రిని చూచినయే కుమారుడు చేస్తున్నానంటాడు. అంటే తండ్రియే కుమారుడు, కుమారుడే తండ్రి అన్నట్లుగా ఆయన పోల్చినట్లుగా మనం చూస్తాం. అంటే తండ్రి యొక్క పొజిషన్లో ఉన్నప్పుడు మాత్రమే ఆయన మాత్రమే రివీల్ చేయబడుతుంది. లేకపోతే ఆయనకు అంటే కుమారుడికి తెలియదా అంటే,
కుమారుడి పొజిషన్లో ఉన్నారు. ఇక్కడ మనము ఎరుగును అన్న మాట మనం చూస్తాం, కానీ గ్రీక్ భాషలో ఎదో అన్న మాట ఉంటుంది. ఎదో అంటే రివీల్ చేయబడలేదు, అంటే ఎవరికి రివీల్ చేయబడదు, తండ్రికి తప్ప ఎవరు కూడా దాన్ని రివీల్ చేయరు. అంటే నేను ఆ పొజిషన్లో ఉన్న తండ్రికి తప్ప, అంటే పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి త్రియేక దేవుడు ఆయనకు తెలియదా అంటే కుమారుడు పొజిషన్లో ఉండి ఆయన రివీల్ చేయాలనుకోవటం లేదు, కానీ తండ్రి పొజిషన్లో ఉండి తండ్రిగా ఆయన ఆ సమయమును గూర్చి ఆయన ఎరిగిన వాడుగా ఉన్నాడు. అంటే తండ్రిగా ఆయన ఎరిగిన వాడుగా ఉన్నాడు. ఏ టైంలో రావాలి, ఏ టైంలో నేను సంఘాన్ని తీసుకొని రావాలి, ఏ టైంలో తన బిడ్డలైన వారిని కొనిపోవాలి. ఎందుకనంటే ఈ లోకంలో ఎంతోమందికి సువార్త అందించబడలేదు. ఈ సంవత్సరమే మరీ ఎక్కువగా సువార్త అందాలంటే ఎంత దూరం అయితే అంత దూరం, ఎన్ని ఆత్మలకైతే నువ్వు సువార్త చెప్పగలవు అంత వేగముగా ఈ సంవత్సరం సువార్త వినిపింపబడాలి అని ఒక ఆయన చెప్పారు. కాబట్టి సువార్త అంతటను అంటే దేవుడు ముద్ర వేయాలి. ఈ సువార్త ఇది వ్యాప్తి చెందింది అన్ని దేశాల వారికి, అన్ని మతాల వారికి, అన్ని కులాల వారికి, అన్ని తెగల వారికి, అంతమందికి వ్యాప్తి చేయబడింది. ఇంతమంది లేకపోతే పరలోకంలో లేకపోతే దేవుని అంగీకరించిన శేషము ఇంతమంది. ఇట్ కెన్ బి బిలియన్స్, ఇట్ కెన్ బి 8 బిలియన్, 720 బిలియన్, 200 బిలియన్, వీ డోంట్ నో. సో ఇంతమందికి సువార్త ప్రకటింపబడి ఇంతమంది దేవుని అంగీకరించారు, ఇంతమంది పరలోకంలో చేర్చబడాలి అని దేవుడు ఒక లెక్క రాసుకుంటున్నారు. ఈ ఆఖరి మనిషి ఎప్పుడైతే అంగీకరిస్తాడో వెంటనే దేవుని యొక్క రాకడ వస్తుంది. అందుకనే దాని కింద మనం చదివినట్లయితే నోవాహు దినములు ఎలాగుండెనో మనిషి కుమారుడి రాకడయందును అలాగే ఉండును. ఎలాగుందంట, జలప్రళయం నాకు ముందటి దినముల్లో నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుచు త్రాగుచు పెండ్లి చేసుకొనుచు పెండ్లికిచ్చుచు నుండి జలప్రళయము వచ్చి అందరినీ కొట్టుకొని పోవు వరకు ఎరుగకపోయి అలాగనే మనిషి కుమారుడు రాకడ ఉండును. నోవాహు అంటే మనకి సింబల్ లేకపోతే ఎలా అంటే కొన్ని సైన్స్ ఇచ్చారు. దేవుడు హఠాత్గా వస్తున్నారు అని చెప్పారు, కానీ దొంగ వలె వస్తున్నారు అని చెప్పారు, కానీ చీకటిలో ఉన్న వారికి అది హఠాత్గా వచ్చినట్లు. కానీ నోవాహు కాదు. నోవాహు 120 సంవత్సరాలుగా ఆ ఓడని ప్రిపేర్ చేస్తూ దేవుడు వస్తున్నాడు, జలప్రళయం వస్తుంది, దేవుడు ఒక భయంకరమైన తుఫానుని దేవుడు తీసుకొస్తున్నాడు అన్నప్పుడు లోకం నమ్మలేదు. కానీ నోవాహుకు తెలుసు నోవాహు దినములలో ఎలాగ ఉండెనో, అంటే తన భక్తులైన వారికి ఆయన వస్తున్న విషయం తెలుసు. అలాగే ఆయనని ఎరగని వారికి అది హఠాత్తుగా వస్తుంది. ఎలా ఉంటారంట ప్రజలు? ఆనందంగా తినుచు త్రాగుచు పెండ్లికి ఇచ్చుకొనుచు. అండ్ నోవా దినములలో నోవా దినములో ఏం జరిగింది, నోవా దినముల్లో ఏమయ్యింది? దైవ కుమారులు మనుషు కుమారులతో పోయినప్పుడు వారు నెఫిలీలను కన్నారంట. వారు అంటే భయంకరమైన కార్యాలు, వికృత కార్యాలు, స్పిరిచువలిజం అనేది అంటే హ్యూమానిటీతో కలిసి మిళితమయ్యి దే గేవ్ బర్త్ టు వికృతమైన మనుషుల్ని వారు పుట్టించడం జరిగింది. ఈ యొక్క భయంకరమైన పాపమును దేవుడు చూడడం ఇష్టం లేక దేవుడు భూమి మొత్తాన్ని నాశనం చేశాడు, తినుచు త్రాగుతూ ఇష్టం వచ్చినట్లు. సో ఈ కాలంలో కూడా ఈ స్పిరిచువలిజం ఎక్కువైపోయింది. ఈ స్పిరిచువలిజంతో పాటు సిన్, వికెడ్నెస్ అనేది భయంకరంగా పెరిగిపోయింది. లేకపోతే ఒక మనిషి మీద వికెడ్నెస్ లేకపోతే ఒక దురాత్మ లేకపోతే ఇలాంటి భయంకరమైన సంఘటనలు మనం చూడం. ఎంత భయంకరమైన హత్యలు, ఎంత భయంకరమైన కార్యకలాపాలు, వికృతమైన మరీ భయంకరమైన కార్యాలు మనం చూస్తున్నాము అంటే అది ఒక మనిషిని దురాత్మ ఆవరించడం మాత్రమే కాదు, నోవాహు దినముల వంటి కార్యాలు జరుగుతున్న సంవత్సరంలో ఈ కాలం అంటే భయంకరమైన కార్యము.
విక్కెడ్నెస్ అనేది భయంకరంగా పెరిగిపోయిన కార్యములు. ఈవెన్ స్పిరిచువలిస్టిక్గా లేకపోతే స్పిరిట్స్తో కనెక్షన్, స్పిరిచువలిజం, న్యూ ఏజ్, భయంకరంగా సెల్లింగ్ సోల్స్ అనేవి అసలు వాళ్ళ ఆత్మలను కూడా అమ్మేసుకుని దేనికోసము అని అంటే ఫేమ్ కోసము, డబ్బు కోసము, ఈవెన్ దే సెల్ దే సోల్స్ అండ్ బ్లడ్. ఈవెన్ మనుషుల్ని కూడా లైక్ బికాస్ దీస్ స్పిరిట్స్, దీస్ విచ్ క్రాఫ్ట్స్ లేకపోతే దీస్ డిమాండ్స్ వాంట్ బ్లడ్. ఇది నేను ఇంకొకసారి మీకు వీడియో చేస్తాను. సో మనుషుల్ని కూడా చంపేసి ఆ రక్తం దానికోసము కొంతమంది కొన్ని యాగాలు చేస్తారు. ఖచ్చితంగా ఆ కార్యం జరగడం వల్ల కొంతమంది చచ్చిపోతూ ఉంటారు. ఆ బ్లడ్ ద్వారా కొంతమంది ఫేమ్ సంపాదిస్తూ ఉంటారు. మీకు ఆ విషయం తెలుసలేదు? ఆ బ్లడ్ ద్వారా అంటే వాళ్ళ ఓన్ ఇంట్లో ఉన్న మనుషులను కూడా సాక్రిఫైస్ చేస్తారు. హాలీవుడ్లో ఇదొక హిడెన్ లేకపోతే అన్స్పోకెన్ ట్రూత్. వాళ్ళ ఓన్ ఫ్యామిలీస్లో సాక్రిఫైస్ చేసి లైక్ మిలియనర్స్ లేకపోతే వాట్ యూ కాల్, వాట్ ఎవర్ ద ఫేమ్, వాట్ ఎవర్ యూ కాల్, దే సాక్రిఫైస్ టు దట్ డెమన్ అండ్ గెట్ దేర్ ఫినాన్షియల్ అబండెన్స్ ఆర్ ఫేమ్ ఆర్ వాట్ ఎవర్. సో ఇది అండర్లయింగ్ లైక్ అన్స్పోకెన్ ట్రూత్స్ అన్నమాట. ఇవన్నీ ఫర్బిడెన్ ట్రూత్స్, లైక్ యూ కాంట్ ఈవెన్ స్పీక్ దెమ్ బికాస్ దే విల్ దే ఆర్ లైక్ రూల్ వయలేషన్, యూ కాంట్ ఈవెన్ స్పీక్. అలాంటి కార్యాలు జరుగుతున్నాయి. సో నోవాహు దినముల్లో ఎలాగుండెనో మనుష్య కుమారుడు వచ్చే దినముల్లో ఉంటాయి. అయితే నోవాహుకు తెలుసు. అలాగే దేవుని నమ్మిన నీకు దేవుడు వస్తున్నాడు, దేవుడు ఆయన రహస్య రాకడ అనేది ఉంటుంది. మహాశ్రమలు కాలం కంటే ముందు దేవుడు వచ్చి ఆయన సంఘాన్ని తీసుకుని వెళ్తాడు. సంఘము మహాశ్రమలు, కొన్ని శ్రమలు అనుభవిస్తుంది సంఘం, కరెక్టే కాదని, కానీ ఆయన తన సంఘాన్ని తీసుకువెళ్ళిన తర్వాత ఆ శ్రమలు ఎవరు తట్టుకోలేరు. ఎందుకని దేవుడు తన సంఘాన్ని తీసుకెళ్తున్నారు తెలుసా? ఆయనే చాలు ఈ శ్రమలు, ఇంతకంటే భయంకరమైన శ్రమలు రాబోతున్నాయి. ఇది నా సంఘానికి అవసరం లేదు, నా బిడ్డలకు లేకపోతే నన్ను ఎరిగిన వారికి ఇలాంటి శ్రమలు అంటే ఒక లెవెల్ ఆఫ్ పర్సిక్యూషన్ ఈజ్ డిఫరెంట్. దేవుడు పెట్టే శ్రమలు వేరు, ఒక లెవెల్ ఆఫ్, కానీ దేర్ ఆర్ ట్రిబులేషన్ డేస్. యూ డోంట్ వాంట్ సీ దట్ డేస్. అలాంటి రోజులు, అలాంటి కార్యకలాపాలు, అలాంటి వికృతమైన చేష్టలు లేకపోతే అలాంటి గవర్నమెంట్స్, అలాంటి కంట్రోల్ నువ్వు చూడలేవు, చూడకూడదు కూడా. చచ్చిపోతే బాగుండు అన్న పరిస్థితికి వస్తావు. అందుకనే దేవుడు తన సంఘాన్ని తీసుకుని వెళ్ళే రోజు వస్తుంది. అయితే అది ఏ రోజు వస్తుంది, ఎలా వస్తుంది అనే దాని గురించి చాలా డిబేట్స్ జరుగుతున్నాయి. బట్ నేను కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. చాలా సైన్స్, చాలా క్రియేషన్స్ జరుగుతున్నాయి. మనం చూసినట్లయితే కరోనా నుంచి మనం చూసినట్లయితే అది భయంకరమైన విపత్తు, ప్రపంచాన్ని కదిపివేసిన పరిస్థితి. దాని తర్వాత సంవత్సరం లైక్ పీపుల్ ఆర్ డయింగ్ లైక్ ఫ్లడ్స్ వల్లనే కానీ, ఎర్త్క్వేక్స్ వల్లే కానీ, వార్ స్టార్ట్ అవ్వడం వల్లే కానీ, ఫ్లైట్ క్రాషెస్ వల్లే కానీ, ఇయర్ బై ఇయర్ డెత్ రేట్స్ అనేవి పెరుగుతూ ఉన్నాయే తప్ప, డిజాస్టర్స్ జరుగుతూనే ఉన్నాయే తప్ప ఎక్కడ తగ్గినట్లుగా లేదు. అంటే శ్రమల కాలము, ట్రిబులేషన్స్ అనేవి స్టార్ట్ అయినాయి. ఇంకా ఇయర్ బై ఇయర్ ఆ మనుషులకు ఇది ఇంకా ఏఐ పెరుగుతుంది. చైనాలో లిటరల్గా రోబోట్స్ని క్రియేట్ చేస్తున్నారు. ఎలా క్రియేట్ చేస్తున్నారు అంటే కంపెనీస్ రోబోట్ని నాన్ స్టాప్గా ప్రొడ్యూస్ చేస్తున్నాయి చైనాలో. అండ్ ఒక కంపెనీ అయితే ఒక రోబోట్స్ని చేసే రోబోట్స్ తయారైనాయి. అంటే ఇంకా మనిషి రోబోట్స్ని చేయవసరంలా, ఒక రోబోటిక్ సిస్టమే మా రోబోట్స్ని క్రియేట్ చేసి మనిషి ఫ్లెష్, మనిషి స్కిన్ చూసారు, ఇలాంటి స్కిన్ని అమరుస్తున్నారు చైనాలో. లైక్ ఆ ఏఐ గనక టేక్ ఓవర్ చేసిందంటే, ఒక్కసారి ఏఐ మన చేతుల్లో ఉన్నంత వరకే, కానీ ఏఐ గనక ఒక్కసారి టేక్ ఓవర్ చేసిందంటే మనుషులకు భయంకరమైన పరిస్థితి, అంతకంటే భయంకరమైన పరిస్థితి ఇంకెప్పుడు రాదు, ఈ ప్రపంచంలో ఎప్పటికీ రాదు. కాబట్టి
మనము ఆయన రాకడ కొరకు మనం ఎదురు చూచేవారిగా ఉండాలి. ఎస్, ఈ లోకంలో ఉన్నంత వరకు లోకంలో ఉన్న టెక్నాలజీ వాడచ్చు, తప్పని అట్లా. కానీ దేవుని సూచనలు, ప్రవచనాలు నెరవేరుతున్నాయి, కార్యములు ముందుకు వెళ్తున్నాయి. కానీ దేవుడు చెప్పాడు ఆయన రాకడ వస్తుంది. అయితే యేసుప్రభు వారు యొక్క కార్యములు లేకపోతే ఆయన జీవితము ఒక ప్యాటర్న్లో ఉంది. ఎలాగా అంటే ఆయన సిలువలో మరణించిన దినము పస్కా దినము, ఆయన బరియల్ చేయబడింది లేకపోతే ఆయన సమాధి చేయబడిన దినము పులియని రొట్టెల పండుగ, ఆయన మరలా తిరిగి లేచిన దినము అదని ఏమంటారంటే ఫస్ట్ ఫ్రూట్స్ అంటారు, ఫీస్ట్ ఆఫ్ ఫస్ట్ ఫ్రూట్స్. ఆ తర్వాత పెంతెకోస్తు దినం లేకపోతే ఈ చనిపోయి ఆయన తిరిగి లేచిన 50 రోజులకు పెంతెకోస్తు దినమందు పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చినట్లుగా మనం చూస్తాం. ఈ పండుగల కరెక్ట్గా ఈ పండుగల టైంలోనే ఆయన జీవితంలో కార్యములు జరిగినట్లుగా, లేకపోతే ఆయన చనిపోవడము, మరణించడము, సమాధి చేయబడ్డము, ఆయన తిరిగి లేవడము, ఇది స్ప్రింగ్ ఫెస్టివల్స్ అంటారు, ఆ కాలంలో జరిగినాయి. అలాగే దేవుని అభిషేకము ఆయన 120 మంది మేడగదిలో ఉన్నప్పుడు అది పెంతెకోస్తు దినమందు ఇజ్రాయేల్ ప్రజలందరూ, యూదులు అందరూ అక్కడికి వచ్చినట్లుగా మనం చూస్తాం. అంటే అది పండుగల దినం, స్ప్రింగ్ ఫెస్టివల్స్ టైంలో జరిగింది. అలాగే ఇప్పుడు దేవుని యొక్క రహస్య రాకడ కూడా ఫెస్టివల్ ఆఫ్ ట్రంపెట్స్ అంటారు. అంటే శృంగధ్వని పండుగ లేకపోతే బూరల పండుగ జూయిష్ వాళ్ళు చేసుకుంటుంటారు. ఆ కాలంలో రావచ్చు అని ఒక ఎస్టిమేషన్ ఉంది. ఎందుకనంటే ఆఖరి శబ్దం, ఆ బూర కడబరి బూర మ్రోగగానే, అంటే ఈ బూరధ్వనులు మోగుతూ ఉంటాయంట ఆ పండుగలప్పుడు. ఆ బూరధ్వని పండుగల్లో ఆఖరి బూర ఒక అమావాస్య నాడు జరుగుతుందంట. అది ఏ టైంలో జరుగుతుంది అనేది దేవునికి మాత్రమే తెలుసంట. అంటే ఇట్స్ నాట్ ఈవెన్ అమావాస్య. ఆ తర్వాత ఏ రోజైతే వెంటనే న్యూ మూన్ అనేది కనబడుతుందో లేకపోతే క్రెసెంట్ అనేది కనబడుతుందో ఆ టైంలో వీళ్ళు బూర ఊదుతారంట. దాన్ని లాస్ట్ ట్రంపెట్ అంటారు. యూదుల ఆచారం ప్రకారం దాన్ని లాస్ట్ ట్రంపెట్ అంటారు. అందుకని యేసు ప్రభు వారు కూడా కడవరి బూర, లేకపోతే మన బైబిల్ గ్రంథంలో కూడా కడవరి బూర గురించి, కడవరి బూర మ్రోగగానే, కనురెప్పపాటున మనం లైక్ వి గో ఇన్ ఎ ఫ్లాష్ ఆఫ్ ఎ సెకండ్. అందుకే కొరింథీయులకు రాసిన పత్రికలో కూడా మనం చూసినట్లయితే 15వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 51, 52 వచనాల్లో, ఇదిగో మీకు మర్మం తెలుపుచున్నాను, మనం అందరం నిద్రించము కానీ నిమిషంలో ఒక రెప్పపాటున కడబూర మ్రోగగానే మనమందరము మార్పు పొందుదుము. సో ఫీస్ట్ ఆఫ్ ట్రంపెట్స్ అనేవి యూదుల ఆచార ప్రకారం ఫాల్ అంటే చలికాలంలో జరిగే ఫీస్ట్ అన్నమాట. ఆ టైంలో వీళ్ళు శృంగధ్వనుల పండుగ చేసుకుంటారు. ఈ కడవరి బూర అనేది వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ థింగ్. ఆ టైంలోనే దేవుని రాకడ కూడా వస్తుంది. ఎందుకని అంటే పౌలు కూడా కడవరి బూర మ్రోగగానే అని మెన్షన్ చేశారు. బైబిల్లో కూడా మనం ఏమంటారు, కడవరి బూరను గూర్చి మనం చూస్తూ ఉంటాం. ఎన్నో ట్రంపెట్స్ అనేవి మోగినాయి, కానీ లాస్ట్ ట్రంపెట్ అప్పుడు ర్యాప్చర్ అనేది వస్తుంది. ఇట్ ఈజ్ ఏ క్రిటికల్ సైన్, ఇట్ ఈజ్ ఏ క్రిటికల్ సైన్. తర్వాత నేను చెప్పిన పాయింట్ ఏంటి అంటే, నోవాహు దినములలో ఎలాగుండేనో ఆ టైంలో సడన్గా లోకమునకు సడన్గా వస్తుంది. కానీ ఆయన ఎరిగిన వారికి ఏ కాలము ఏ సమయం అనేది తెలుస్తుంది. అందుకే దొంగ ఎప్పుడు వచ్చినో ఎవరికి తెలియదు. కానీ మీరు చీకటి సంబంధులు కాదు, మీరు వెలుగు సంబంధులు అంటే యూ విల్ నో. కాబట్టే కడబరి మోర శబ్దం మీకు వినపడుతుంది. కాబట్టి కడవరి బోర ఎప్పుడు మ్రోగుతుందో ఆ టైంలోనే దేవుని యొక్క రాకడ వస్తుంది. అలానే యూదుల క్యాలెండర్ ప్రకారము ఇది యూదుల ప్రకారమే జరుగుతుంది. ఇది సిద్ధాంతం, ఇది కరెక్ట్ అని నేను అంటలా. దేవుడు కొన్ని సూచనలు ఇచ్చి వెళ్ళారు, కొన్ని నమూనాలు విడిచి వెళ్ళారు.
కాబట్టి ఆ టైంలో ఎలాగైతే యేసుప్రభు వారి మరణం పస్కాకు నిదర్శనగా ఉందో, ఎలాగైతే దేవుని యొక్క సమాధి చేయబడ్డం పులియని రొట్టెల పండుగగా బరియల్ అనేది జరిగిందో, ఎలాగైతే పెంతుకోస్తు దినమందు మాత్రమే దేవుని యొక్క అభిషేకం దిగిందో, అలాగే దేవుని రాకడ కూడా కడబూర శబ్దముతో పోల్చబడింది. బోరల పండుగ టైంలో వస్తుంది అని ఒక నమ్మకం. సో మీరు ఇది ఇలా చెప్పారు కాబట్టి ఇది జరుగుతుంది ఖచ్చితంగా, లేకపోతే ఇది జరుగుతుందా అని దాన్ని క్వశ్చన్ చేయడం, దేవుడు నాకు ఇచ్చిన రెవల్యూషన్ ప్రకారం ఈ టైంలో నమూనాగా దేవుడు ఎలాగైతే పస్కా నిదర్శనగా ఆయన బలియాగమయ్యాడు, ప్రతి ఒక్కటి కూడా ఓల్డ్ టెస్ట్మెంట్ బేస్ చేసుకుని యేసు ప్రభు వారికి ఆయన జీవితంలో కార్యములు జరిగాయి. అలాగే దేవుని రాకడ కూడా యూదులకు ఇవ్వబడిన ఆ ఫెస్టివల్ టైంలోనే జరుగుతుంది. అంటే ప్రతి ఒక్కటి కూడా ఆయన ఒక ఛాయ. అందుకే పౌలు అంటాడు కదా, ఈ భూమి మీద మనం బ్రతికే కాలం ఒక ఛాయ, నిజమైనది మనము అక్కడ పరలోకంలో అనుభవిస్తాము. కాబట్టి ఆ యేసు ప్రభు వారు కూడా ఆ యొక్క నమూనా ప్రకారం ఆయన యొక్క క్యాలెండర్, లేకపోతే ఆయన ఇచ్చిన పండుగలు, లేకపోతే ఆయన పెట్టిన క్యాలెండర్, ఆయన ఇచ్చిన డేట్స్ ప్రకారంగా దేవుడు కార్యాలు నెరవేర్చుకుంటూ జరిగించుకుంటూ వచ్చారు. అందుకే ఒక చోట కూడా ఉంటుంది కదా, ఆయన గూర్చి ప్రొఫెసీస్ ఏ ఒక్కటి కూడా తప్పిపోకుండా ఆయన ప్రవచనంలో నెరవేర్చుచూ వచ్చాడంట. కాబట్టి దేవుని మాటను నెరవేర్చే కుమారుడిగా ఉన్నాడు ఆయన. కాబట్టి ఏదైతే ఆచరిస్తున్నారు యూదులు, దాన్ని రుజువుగా చేయడానికి యేసుప్రభు వారు భూమి మీదకి వచ్చారు అండ్ జరిగిస్తాడు కూడా. దేవుడు ఏమంటారు శృంగధ్వని పండుగ లేకపోతే బోరధ్వని పండుగ ఎందుకు పెట్టాడు, దాని నిదర్శనగా రియల్ ఎప్పుడు జరుగుతుంది మనం చూస్తాం అనేది నా నమ్మకం అయి ఉన్నది. నమ్మినట్లయితే మీరు కూడా ఆ కడవరి బోర కోసం ఎదురు చూస్తూ ఉండండి. ఖచ్చితంగా దేవుడు మనల్ని తీసుకువెళ్ళే సమయం ఆసన్నమైంది. మీకు ఇవ్వబడిన వాక్యమును, మీకు ఇవ్వబడిన ఆ బలమును మీ వరకే ఉంచుకోమాకండి. మీ విశ్వాసం మీ దగ్గర ఉంచుకోకండి. మీ సువార్త మీరు అందరినీ వారికి కూడా మీ వంతు సువార్తను మీరు ప్రకటించండి. ఎందుకంటే ఆయన రాకడ అతి సమీపముగా ఉంది. ఆయన రాకడ కొరకు మనము ఎదురు చూద్దాం. దేవుడి మాటలు దీవించును.